రక్తదానంతో ఆపదలో ఉన్న ఎన్నో ప్రాణాలు నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ అన్నారు. యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సకాలంలో రక్తం అందక వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అత్యవసరమైన రోగులకు సర్వీసెస్ అందాల్సిన అవసరం ఏర్పడ్డ సందర్భంలో రక్తం ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. రక్తమే చాలాసార్లు రోగికి ప్రాణదాతగా నిలుస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా రిమ్స్కు సంబంధించిన బ్లడ్ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలోనే రక్తనిధి సేవలకు సంబంధించిన సేవల్లో గాంధీ హాస్పిటల్ తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచిన పరిస్థితి. ప్రస్తుతం ఆదిలాబాద్ బ్లడ్ బ్యాంక్లో నిల్వలెన్న ఉన్నాయి. అసలు రక్త నమూనా సేకరణ ఎలా జరుగుతుంది, రక్తానికి సంబంధించిన దాతలకు ఎలాంటి అవేర్నెసెస్ కల్పిస్తారనే విషయంపై మనతో మాట్లాడేందుకు రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ గారు చెప్పండి, అసలు బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ ఎట్లా ఉంటాయి, అవేర్నెస్ క్యాంప్ ఏమైనా నిర్వహిస్తారు? సో ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు చాలా మంచిగా పనిచేస్తుందండి. లాస్ట్ ఇయర్ మనం స్టేట్లోనే ఫస్ట్ బ్లడ్ కలెక్షన్ ఇట్లా మనం ఫస్ట్ అవార్డు వచ్చింది. ఇక్కడ ఒక మన ఆదిలాబాద్ జిల్లాలో 40 NGOs ఆర్గనైజేషన్స్ ఉన్నారు. అదేవిధంగా మా రిమ్స్ స్టాఫ్, మా ఎల్టీస్, మా డాక్టర్లు అందరూ అవేర్నెస్ లీడర్స్ ఉన్నారు. అవసరం కూడా ఇప్పుడు ఐటీడీ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఇక్కడ ఐటీడీ స్టాఫ్ కావచ్చు, ప్లస్ మా యొక్క శానిటరీ సెక్యూరిటీస్, డాక్టర్లు అవసరం అందరూ ముందు బ్లడ్ డొనేట్ ముందుకు వస్తారు. మా ఆదిలాబాద్ మన ఏదైతే నేషనల్ హైవే ఉంది, ఇక్కడ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కనుక బ్లడ్ చాలా అవసరం. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ట్రైబల్ ఏరియా ఎక్కువ, ఇక్కడ గర్భిణీ స్త్రీలకు రక్తం ఖచ్చితంగా అవసరం కనుక ఎప్పటికప్పుడు మేము మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, మేము అందరం ప్రతిరోజు బ్లడ్ బ్యాంక్ విజిట్ చేసి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఏ విధంగా సర్వీస్ ఎంత ఉన్నాయి. సపోజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే ఐటీ ట్రైబల్ పేషెంట్ ఎక్కువ ఉన్నారో ట్రైబల్ పేషెంట్లకు అందరికీ ఫ్రీ ఏర్పాటు చేశాము. థాలసీమియా పేషెంట్ కావచ్చు, సికిల్ సెల్ ఎనీమియా కావచ్చు, ఐటీడీఎల్ కావచ్చు, ఈ విధంగా రకరకాల జబ్బున్న వాళ్ళకి మేము ఫ్రీ ఇప్పిస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా అర్జెంట్గా డెలివరీ అప్పుడు సెక్షన్ కావచ్చు, ఇమ్మీడియట్ అప్పుడు సపోజ్ ఏమైనా బ్లడ్ గ్రూప్ షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా ఏదైతే 4-5 ఆర్గనైజేషన్ ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్ వస్తారు. అందులో ఎగ్జాంపుల్ బెస్ట్ వెల్ఫేర్ సొసైటీ ఒకటి ఉంది, నిఖిల్ ఫౌండేషన్, శ్రీరామ్ ఫౌండేషన్, రకరకాల ఫౌండేషన్ ఉన్నాయండి. వాళ్ళు ఇమ్మీడియట్ మేము ప్లస్ ఈ తల్లి పిలుపు ఉంది మా డేమోచో గారి సాయంతో వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి ఎవరైనా ఎమర్జెన్సీలో ఏమైనా గ్రూప్ షార్టేజ్ కాదు, ఎప్పుడైనా షార్టేజ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి ఇమ్మీడియట్ మేము బ్లడ్ డొనేట్ చేసి పేషెంట్ యొక్క ప్రాణాలను రక్షిస్తామండి. బ్లడ్ డొనేట్ చేస్తే నీరసంగా ఉంటాము అని చెప్పి చాలా మంది వెనకడుగు వేస్తారు, వాళ్ళకేం చెప్తారు? అటువంటి మేము ఇక్కడ వచ్చినప్పటికీ వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళకి చెప్తాం, ఖచ్చితంగా 120 daysకి ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. ఇది వాటర్ చెల్లినట్లయితే ఊట వస్తుందో అదేవిధంగా వాళ్ళకు అవగాహన కలిగిస్తాం, ధైర్యాన్ని నింపుతాం. వాళ్ళ ప్రతి క్యాంప్ రోజు చెప్తాం ఎటువంటి భయభ్రాంతికి లోన్ కావద్దు, ఇది రీసైకిల్ అవుతూ ఉంటుంది ఎవరి 120 daysకి అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. మొత్తంగా రక్తదానంపై పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా అవగాహన కలిగి ఉండాలి. అత్యవసరంగా రక్తం అవసరం ఉన్న వాళ్లకు మనం రక్తాన్ని దానం చేస్తే ఖచ్చితంగా ప్రాణదాతలం అవుతామని చెప్పి రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HMTV, ఆదిలాబాద్.